రామభక్తి విషయంలో రామకోటి రామరాజు సేవలు అద్భుతమని శాసనమండలి సభ్యులు డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. భద్రాచలం రాములోరి కళ్యాణానికి అందించనున్న గోటితో వలిచిన తలంబ్రాల కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ రామభక్తిని పెంపొందించడంలో రామకోటి రామరాజు చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతమని అన్నారు. బుధవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో గోటితో ఒలిచిన తలంబ్రాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కలియుగ రామదాసుగా పేరు పొందిన రామకోటి రామరాజు గత కొన్ని సంవత్సరాలుగా రాముని మీద భక్తితోటి హిందూ సోదరులందరితోటి కూడా ఈ రామనామం వ్యాపించడే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేపట్టడం జరుగుతుంది. ఇలాగైతే గజ్వేల్ ప్రాంతానికి ఒక ఆధ్యాత్మిక గుర్తింపు ఉన్నదో అలాగే ఆ వారసత్వాన్ని కొనిపుచ్చుకొని ఇప్పుడు కూడా వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం భద్రాద్రి రామునికి గోటి తలంబ్రాలు అనే కార్యక్రమంలో 20 కిలోలు వాళ్ళు భద్రాద్రి నుంచి పంపించడం జరిగింది. సుమారు ఒక 30,000 మందితోటి వారిని గోరుతోటి ఒలిపించి తలంబ్రాలుగా తయారు చేసి పంపించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మెచ్చి ఈ సంవత్సరం భద్రాద్రి రామునికి తలంబ్రాలుగా 150 కిలోల వడ్లను గోటి తలంబ్రాలుగా తయారు చేయడానికి వారికి పంపించడం జరిగింది. ఈసారి ఆయన లక్ష్యం ఏంటంటే 1,00,000 మందితోటి ఈ కార్యక్రమం చేపట్టి ఆ భద్రాద్రి రాముని కృపకు వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరినీ భాగస్వాములు చేసే ఉద్దేశం. తద్వారా ఈ గజ్వేల్కు ఉన్న గత ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడాలన్నది ఆయన లక్ష్యం. వారి లక్ష్యము నెరవేరాలని, వాళ్ళ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఇంకా ముందుకు పోయి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలి. ఆ భగవంతుని ఆ రాముని కృప కూడా ఈ గజ్వేల్ ప్రాంతం మీద బాగా ఉండాలి. ఎందుకంటే గజ్వేల్లో కూడా పురాతనమైన ఎప్పటి నుంచో ఉన్న రామాలయము చాలా ప్రాముఖ్యత గలది. బహుశా ఆయన ఆశీస్సులతోటే ఇదంతా రామరాజుకు సంకల్పం కలిగి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది, ముందుకు పోతుంది. అందుకో తద్వారా మంచి సత్ఫలితాలు కూడా సాధించడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు వారి కుటుంబం మీద, ఆయన మీద, ఈ ప్రాంత ప్రజల మీద ఉండాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను.